ఇదిగో కొంచెం గంపెత్తు. నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవే గంప. బురదగుంట్ల చేపలు పడ్డ శాతగాని ఎదవి చెరువులో చేపలు పడ్డావని కోర అవతలకి. మమ్మల్ని మర్చిపోయినట్టున్నావు. నీకు పెళ్ళయిందంటగా. చల్లగుండు. ముంజులో తాటి ముంజులో కొత్త పెళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఊరికే నస పెట్టకుండా మూసుకొని పోవే. ఓయ్ ఏంటయ్యా ఇది? ఇంట్లో కొత్త పిల్ల ఎదురు చూస్తుంటదిగా, దానికంటే మొత్తం ఇది. ఇవాళ్ళైనా అలాంటోళ్ళు లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు. కానీ నీ పెళ్ళాం కొత్తది, తనకి మొదటి అనుభవం. దాన్ని తను ఎప్పటికీ మర్చిపోకూడదు. తీసుకోవయ్యా. వెళ్ళు. ఆ పొట్లంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు. అది నువ్వు తాగేవనుకో చొచ్చిన పామైపోతావు. మొదటి రాత్రే నీ పెళ్ళాం దగ్గర అవమానాలు పాలవుతావు. పోరా పో. అది కుదరదులేమ్మా. ఎందుకు రాట బాధపడతావు? నీకు ఓ రోజు పెళ్ళవుద్ది, ఆ రోజు ఎన్ని మా సచ్చి మళ్ళా నీ కడుపు పుడతాను. దేనే పాలలో కలిపి చేసరా? ఏందన్నా ఇదే? ఇదా ఊర పిచ్చుక లేహ్యంలో మన్మథగంధ చూర్ణం బాగా కలిపి తీసుకొచ్చా. ఇది గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అద్దరిమన్నా సూపర్ ఐడియా. తొందరగా తీసరా పో. ఇప్పుడే వచ్చేస్తానా. వచ్చేస్తానా అన్నా. ఇదిగోనా. అది కలిపావా? ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా. ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండనా. రావయ్యా ఏడుకొండలు. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? సాయిత్రక్క, ఎదురాజుకి ఇచ్చిన మందు అతనికి ఇవ్వకుండా నేను తాగేశా. అది లోపలికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఎరుగుడు మంది ఇయ్యక్క. ఈ మందు నీకు పనిచేయదు, నీ ఎదురాజుకు మాత్రమే పనిచేస్తుంది. ఒరే ఎదురాజు, ప్రస్తుతానికి తప్పించుకున్నావు, కానీ నిన్ను వదిలిపెట్టను. ఏ ముసలే, ఏందయ్యా? దాన్నిట రమ్మను. తొందరగా ఇల్లమ్మా. పిల్లాడిని నిద్రపోని తొందరపడతావేంది? ఏ మాటలు తగ్గించవే, లోపలికి రా. నీ ఎవ్వ పిలుస్తుంటే వినపట్లేదా? ఏంద్రా మొరటాడు? ఈ పిల్లని ఎంత హింస పెట్టాడు. వీడికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదే. అయ్యో దేవుడా. ఆడసలు మనిషి కాదు, మృగం. ఇంకోసారి టచ్ చేసాడనుకో గొడవలు తీసి నరికి పారేస్తాను. భద్రం భద్రం, నెమ్మదిగా దిగండి. అన్ని జాగ్రత్తగా దింపండి. రామయ్య, వీటన్నిటికీ డబ్బులు ఆడి నుంచి వచ్చాయి. పొలం అమ్మి తెచ్చాం. సామ్రాజ్యం, నోరు మూసుకో. ఏంది నువ్వు చేసిన పని? ఉన్న పొలం అమ్మి ఎన్ని తెస్తే రేపు దీని పెళ్ళట చేస్తా. నువ్వు కష్టం చేస్తేనే కదా మా భూమి మనకు దక్కింది. మరి నా బాధ్యత నేను నెరవేర్చుకోవద్దు? సరేలే, ఈ సారే గిన్నెలు తేకపోతే మీ మేనకోళ్ళు ఏమి అనుకోదు. ఇవి చాలా అన్నట్టు కోళ్ళు మేకలు కూడా. అదిగా తల్లి, నీ చేతితోటి కోడి కూర వండించుకొని తినాలని ఆశ, అందుకే. సరే సరే, రా సామ్రాజ్యం. పెద్దమ్మా, మొహమాట పడకుండా తిను. నాకెందుకు మొహమాటం. రాయా రాజు, కూర్చో. బాగుండవా? రావులమ్మా, అబ్బాయి కూడా అన్నం పెట్టు. ఆడ సంగతులే,
ఎముకలు పక్కన పెట్టి పులుసు మొత్తం నువ్వు తినేయి. చిన్నపిల్ల చేష్టలు పోలా. ఇదిగో సామ్రాజ్యం, నువ్వు ఎదుగే పిల్లవి, బాగా తినాలా. కాస్త కూర ఎంచుకో. ముందు మీరు తినండి. సిగ్గుపడకుండా తినాలా. తిన్నాయనా తినండి తినండి. కళ్ళు తిరిగినా కళ్ళు దాగరా. అన్నా అన్నా, నీ మొహంలో కొత్త పెళ్లి కొడుకు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నా. అన్నా, శిలకల్లాంటి కసకులు ఎన్నున్నా నికార్సైన పెళ్ళం ఒకటి ఉండటం చాలా మంచిదన్నా. అన్నా అన్నా, పెళ్ళం అంటేనే ప్రేమనే మీనింగ్ అన్నా. ఇంట్లో పెళ్ళం అనేది ఉంటే అవసరానికి సుఖం దొరుకుద్ది, ఆకలికి అన్నం దొరుకుద్ది. నీ స్పేచ్ ఇస్తా ఉంటే నువ్వు పాటి నువ్వు తాగుతున్నావేదా? నీ బట్టలు కూడా ఉతికి పెట్టుద్దమ్మా. నా అంత కాకపోయినా నిన్ను కూడా కొంచెం అందంగా తయారు చేస్తుందన్నా. నీ యవ్వ సన్నాసినాయాలా, నీ వల్లే కదరా నేను దాన్ని చేసుకుంది. ఇప్పుడు అది నన్ను కాలి కింద చెప్పులా చూస్తుందిరా. కళ్ళు కూడా దిగిపోయిందన్నా. అన్నా, ఎక్స్ప్రెస్ పే, నన్ను వదిలేయన్నా. అయ్యో ఆమో. దొరికెవరో. చిన్నారి తండ్రికి శ్రీరామర్. ఏయ్, యాడుంది అది? పుట్టింటికి దొబ్బేసిందా? అది బయట చేరి ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా. దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దయ్యా. అయ్యా 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 అయ్యా, నీకు దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటది. నీ కాళ్ళు అట్టుకుని బతిమాలుతున్నాను. ఈ 2 రోజులు దాని జోలికి వెళ్ళకయ్యా. ఏయ్, వదలవే. అయ్యా అయ్యా అయ్యా, ఇట చూడు, నేనున్నాను, నేను నీకు అన్నం పెడతాను. కూర్చోయ్యా, కూర్చో కూర్చోనైనా. ఎయ్యవే. తిన్నైనా. ఏందయ్యా, అన్నంలో ఉప్పు లేదా, రాళ్ళున్నాయా? ముసల్దానా? అయితే ఉండి తెస్తాను. ఉప్పు నీకెందుకురా? అది మానవ అభిమానం ఉన్న వాళ్ళు వేసుకు తినాల్సింది. ఏం కూసావే, ఎంత పొగరే నీకు. ఏయ్, రారా, నాకే ఎదురు ఏంటో పోవాలని మేలు చెప్తావా? వెతుకొస్తున్నావు? ఎలా నీ సంగతి ఏంటో తేల్చి పారేస్తాను. రేయ్, తెరివే నీకు. ముందు పెట్టుకుంటావా? రేయ్, వదలు. రేయ్, పోవే బయటికి. రేయ్, పో. నీ రోజు నా పోవే. చేతిలో నీ సావు మూడిందిరా. రేయ్, రేయ్, నిన్ను ఈరోజు చంపకుండా వదలను. నాతో పెట్టుకుంటావా? ఒరేయ్, ఒరేయ్, ఏంటి, రాజు, నా మీద ఏంటి, చేసేస్తావా? రేయ్, పట్టమాకరా. నేను రేయ్, చూసుకుంటా. నా మాట పోవే. వినరా? అయ్యయ్యో. ఏయ్, నేను పడుకునే 100 మందిలో నువ్వు ఒకటివే. ఏముందే నీ దగ్గర? తెగ రెచ్చిపోతున్నావు. నీతో పడుకోవడానికి నిన్ను కట్టుకున్నానే, నా దగ్గర నకరాలు చేస్తున్నావా? ఏయ్, నా కాలు కింద చెప్పులా పడుంటే పడుండు, లేకపోతే ఎక్కడికైనా పారిపోయి బతికిపో. ఇక్కడే ఉంటే చస్తావు. ఫు. అమ్మ రాములమ్మ, వీడు చేతి విరిగిపోను కట్టుకున్న పెళ్ళని గొడ్డును బాదినట్టు బాదాడి. వీడు మనిషా పశువా? వీడికి తల్లి పెళ్ళం భేదమే లేదు. దేవుడున్నాడ్రా, దేవుడున్నాడు, దేవుడున్నాడ్రా, దేవుడున్నాడు, దేవుడున్నాడ్రా, దేవుడున్నాడు. పాపిష్టదవా, గుడ్డును బదిలినట్టు పడ్డాడు. అమ్మ రాములమ్మ, ఈ పసుపు కథ రాసుకోమ్మా. అదొకటే నాకు తక్కువ. అమ్మ రాములమ్మ, కొంచెం పూసుకో తల్లి. ఇదిగో, పుట్టింటికి వెళ్ళిపోబాకమ్మా, నా మాట వినమ్మా. నేనెందుకు వెళ్ళిపోతా? అది కుదలేవు. ఆడు నా కడుపును పొట్టలేదమ్మా. నా పెంపుడు కొడుకు, వాడి పేరు ఏర్రాజు, వాళ్ళది అమలాపురం. పట్టుకోండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకోండి, చుట్టి పట్టుకోండి. కొంచెం వచ్చుకోండి. అయిపోయింది ఏం లేదు, కంగారు పడుకో. కొంచెం వచ్చుకో. ఆడపిల్లనా మగపిల్లాడు అయితే మన వ్యాపారానికి పనికిరాళ్లే. ఏయ్, ఇచ్చింది చాలుగానే, కస్టమర్ వచ్చాడులే. ఎలాంటి సార్?
బాబు నువ్వు ఆడపిల్లవయ్యుంటే నాలా ఒళ్ళమ్ముకునైనా పొట్ట నింపుకోవచ్చు. నువ్వు మగపిల్లవాడివి, బాగా చదువుకుంటేనే పైకి రాగలవు. బాగా చదువుకో. చదువుకో. అవునవును, రేపు పొద్దున్న నీ కొడుకు ఐఏఎస్ చదివి నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. నోరు మూసుకొని వచ్చి పడుకోవా. ఏంటి పార్టీ వచ్చిందా? ఏంది పార్టీ కాడనే పడుకునేది? మా దగ్గర పడుకోవా? ఏయ్ వచ్చి పడుకోవా. ఏమయ్యా, మన పిల్లాడి దగ్గర ఉన్నప్పుడు పిలుస్తావేందయ్యా? ఏంది మన పిల్లోడా? ఎవడికో కని బారేసి నా కంట కట్టబాకే. ముందు రావే పెద్ద పతివ్రత. ఏయ్ ఇటు ఇవే. నేనేను ఇప్పుడు దాకా నిన్ను నమ్మిచ్చింది చాలు. నిన్నేం చేస్తున్నా చూడ. ఏయ్, ఏయ్, ఏయ్. నేను వదలలే, చంపేస్తాను. ఆ? అయ్యో హత్య హత్య పిల్లోడు వాళ్ళ నాన్న చంపేసి పారిపోతాడు, పట్టుకోండమ్మా. హై, 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 హై. ఎవరి పిల్లోడా? లేనైనా లే. ఎవరినైనా నువ్వు? నీదే ఊరు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నా? ఈ పిల్లాడికి ఎవరు ఉన్నట్లేదు, మనం తీసుకెళ్లి పెంచుకుందాం. మాతో పాటు వచ్చేస్తావా? ఏడవకునైనా, ఇక నుంచి మీ అమ్మ అయ్యలం మేమే అనుకో. ఇదిగో ఈ బొరుగులుండి తిను. ఆ. మా ముసలోడు చనిపోయినాడు. ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుళ్ళోనే ఈడెవడో నాకు తెలిసింది. నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాం, కానీ ఆడి పొట్టకేట్టాంటిదనుకుంటా. కళ్ళు తాగినా కొడతాడు, తాకపోయినా కొడతాడు. అన్నం పెట్టినా తంతాడు, పెట్టకపోయినా తంతాడు. ఈడిట ఎదవలా తయారయ్యాడు తల్లి. నువ్వే ఎట్టగైనా ఆడిని మార్చాలి. అది నీ వల్లే అవుద్దని మా 7 కొండలు చెప్పాడు. అవును వదినా, అన్నని ఎట్టాగైనా నువ్వే మార్చాలి. అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పు వదినా. అరమాక ఏం చేయాలో చెప్తే చేస్తాం కదా. ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది. ఆ ఎద్దు ఈడు ఉండకూడదు. బసవా, ఓరి బసవా, అరే బసవా, నీకు ఏం లోడ్ చేశానని వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా. ఎద్దుని అడగట్టేశావు. కొట్టంలో కట్టేసి వచ్చాలే. బసవా, ఓరి బసవా, బస. ఏందిరా? అన్నా మన బసవడు కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరంతా ఇతికానన్నా. రాత్రి నుంచే మన బసవడు కనపట్లేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవుడు కూడా ఫీల్ అయ్యాడన్నా. వదిన్ని కొట్టావని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు. రే వెళ్ళి ఎత్తగరా. ఓకేనా, అది పోతేగా ఎతకటానికి. ఎదురాజు 2 రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది. నీ ఎద్దుని తీసుకొని రా. తీసుకొస్తానులే, పో. తొందరగా వచ్చాయి. ఈడొకడు. అన్నా ఆ? ఇంకెందుకన్నా ఈ పని, నా మాటను. మన బసవుడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకుందామన్నా. ఆ? పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరం వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా? ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టడానికన్నా. పోరా, నీ ఎముకలు కొడతాను రా. నాన్నడు ఎవరో కొట్టాడు బాబోయ్. ఏంటి అట్ట సోతా? నా ఇట్టు నేను అట్టగే చూస్తా. ఏం చేస్తారా? నీ ఎవ్వ పొగరెక్కిందని. ఏంట్రా నీకు మనపిచ్చి పట్టిందట్రా? ఏదైనా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందామే. ముగ్గురు ఎవరైనా చీపురుతో కొడతారా? నీ దండ పెడతాను, ఆపు. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం చెప్పాను. ఆపు, ఆపు. మారుతాను. నీకు దండం పెడతాను, నేను మారుతాను. ఉండరా, నీకు లోపలికెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఏడో బాకు. అమ్మో, నా చెవి తెప్పేశాడే సచ్చినోడు. దొంగ సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. అయ్యో, అత్త, అత్త, ఏడోకు.
అరే బసవా, ఒరే బసవా, యాడికి వెళ్ళిపోయావురా? మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావింద్రా. నీకేం లోడ్ చేసావురా? అరే బసవా, ఒరే బసవా, అరే రాయ్. అన్నా ఊళ్ళో ఆవులన్నీ తెగ పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బస్సోడు ఆడే వస్తాడు గానీ నువ్వు వెళ్ళి సారా బట్రా. అన్నా క్యాష్ అన్నా? ఖాతాలో రాసుకోమనరా. సరేనా? డిక్ ఇక్కడ చూడండి రా, ఎదురా చూడిపోయాడు. ఎందుకురా లేచిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా? వదినా, ఆ ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న